రైతులందరికీ నమస్కారం. ఏపీలో ఇప్పుడు పచ్చిరొట్ట ఎరువులను 50% సబ్సిడీకి, అలాగే 90% సబ్సిడీకి రైతన్నల కోసం ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అదేంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఎవరెవరికి ఎంత పర్సెంట్ సబ్సిడీకి, అలాగే ఎవరికి ఎన్ని బ్యాగులు ఇస్తారనేది అయితే మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మొదట వచ్చేసరికి మనకు ఈ యొక్క పచ్చి రొట్ట విత్తనాలలో 3 రకాలైనటువంటివి ఇస్తున్నారు. అవి వచ్చేసి మనకు జీలుగా, అలాగే జనుము, ఇంకా పిల్లి పెసర. ఇప్పుడు ఈ 50% ఎవరికి అంటే గనక మనకు ఇంకా మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి కదా మన రాష్ట్రంలో. వాటిలో 90% సబ్సిడీ ఎవరికంటే ట్రైబల్ ఏరియాస్ అనమాట. ఈ ట్రైబల్ ఏరియాస్ కాకుండా మిగతా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిలో 50% సబ్సిడీకి ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులనైతే విత్తనాలను రైతులకు అందజేస్తున్నారు. ఇప్పుడు మనము ఇవి పూర్తిగా చూద్దాము వీటి గురించి. మొదట వచ్చేసరికి డయాంచా అంటే కనుక మనకు జీలుగా విత్తనాలు ఫుల్ కాస్ట్ వచ్చేసరికి 16,000 రూపాయలు, 50% సబ్సిడీ పోతే 8,000 రూపాయలు. మన బ్యాగ్ వచ్చేసి 10 కేజీలు వెయిట్ ఉంటుంది. ఆ 10 కేజీలు మనకు ఒక బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 800 రూపాయలు వస్తుంది అనమాట. నెక్స్ట్ సన్హెంప్ అంటే జనుము, ఇది ఫుల్ కాస్ట్ వచ్చేసి 100% ఇది 15,400. మనకు 50% సబ్సిడీ పోయిన తర్వాత 7,500. మనకు ఇప్పుడు ఇది ఒక బ్యాగ్ వచ్చేసి 10 కేజీలు ఉంటుంది. ఆ 10 కేజీల బ్యాగ్ వచ్చేసి 770 రూపాయలకి అయితే రైతుకు ఇస్తారు. నెక్స్ట్ పిల్లి పెసర, ఇది ఫుల్ కాస్ట్ మనకు 19,600. 50% సబ్సిడీ పోయిన తర్వాత 9,800 రూపాయలకి అయితే వస్తుంది. ఇది 8 కేజీల బ్యాగ్ మాత్రమే. ఒక బ్యాగ్ వచ్చేసి మనకు 784 రూపాయలకి అయితే రైతులకు అందజేస్తున్నారు. ఇప్పుడు మనకు ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, అంటే మనకు మన్యం ఏరియాస్లో అక్కడ ఏంటంటే మనకు 90% సబ్సిడీకి రైతులకు అందజేస్తుంది గవర్నమెంటు. మనకు ఈ ట్రైబల్ ఏరియాస్లో మనకు ఫుల్ కాస్ట్ జీలుగు వచ్చేసి 16,000 అయితే ఫుల్ కాస్ట్ 90% సబ్సిడీ పోయిన తర్వాత రైతు కట్టాల్సింది జస్ట్ 160 రూపాయలు కడితే సరిపోతుంది 10 కేజీల బ్యాగు. అలాగే జనుము, ఇక్కడ మనకు 90% సబ్సిడీ పోయిన తర్వాత రైతు కట్టాల్సింది జస్ట్ 154 రూపాయలు మాత్రమే. ఇంకా పిల్లి పెసర వచ్చేసి 90% సబ్సిడీ పోయిన తర్వాత దాదాపు అంటే ఒక 130 రూపాయలు పడుతుంది 8 కేజీల బ్యాగ్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు ఎన్ని కేజీల ప్యాకెట్లో ఇస్తారో మనము ఇప్పుడు చూద్దాము. ఇందాక చెప్పాను కదా నేను 3 రకాలైనటువంటి పచ్చిరొట్ట విత్తనాలు అని చెప్పి, అవి వరుసగా ఒక్కొక్కటిగా చూద్దాము. మొదట జీలుగా, ఇది మనం ఇందాక చెప్పినట్టు 10 కేజీల ప్యాకెట్ ఒక్కొక్కటి. మనకు ఇక్కడ చూసినట్లయితే కనుక 1 నుంచి 5 ఎకరాల వరకు, 1 ఎకరా ఉంటే 1, 2 ఎకరాలు ఉంటే 2 ప్యాకెట్లు, 3 ఎకరాలు ఉంటే 3 ప్యాకెట్లు, 4 ఎకరాలు ఉంటే 4, 5 ఎకరాలు ఉంటే 5 ప్యాకెట్లు. 5 ఎకరాల కంటే ఎక్కువ అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న రైతులకు కూడా 5 లిమిట్. ఇది రైతులు గుర్తుంచుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక మీ ఇంట్లో వేరే ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారి పేరు మీద బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సన్హెంప్ అంటే జనుము, ఇది 10 కేజీల ప్యాకెట్ ఒక్కొక్కటి వచ్చేసి ఇందాక చెప్పినట్టుగానే 1 ఎకరా ఉన్నట్లయితే రైతులకి 1 ప్యాకెటే, 2 ఉంటే 2 ఎకరాలు ఉంటే 2, 5 ఎకరాలు ఉంటే 5, 10 ఎకరాలను కూడా ఇదే లిమిట్. నెక్స్ట్ పిల్లి పెసర, ఇది 8 కేజీల ప్యాకెట్. ఇంకా ఎకరా ఉన్నట్లయితే 1 ప్యాకెట్, ఇంకా 5 మ్యాక్సిమము. ఇదండి ఈ యొక్క వీడియో గురించి. మీకు ఈ పచ్చిరొట్ట విత్తనాలను ఎలా అంటే మీకు కావాలనుకుంటే కనుక మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గరికి మీ ఆధార్ కార్డు, అలాగే మీ ఫోను, మీ యొక్క పొలం పాస్బుక్, ఈ 3 తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్తో మీరు రిజిస్టర్ చేయించుకొని అమౌంట్ కట్టినట్లయితే కనుక ఒక వారం రోజుల్లో మీకైతే మీరు ఏవైతే బుక్ చేసుకున్నారో అవి మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. ఇదండి ఈ యొక్క వీడియో గురించి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోను పంపించండి. వారికి కూడా ఎంతో కొంత మేలు చేసినట్లు అవుతుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.